మే నెల 16వ తేదీ అమావాస్య మరియు శనివారం అత్యంత శక్తివంతమైనది. ఈ రోజునే శనీశ్వర జయంతి అని కూడా పిలుస్తారు. మీ జాతకంలో ఉన్నటువంటి అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి వాటి నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి ప్రీతికరమైన ఈ రోజున తప్పకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో కానీ, ఆవ నూనెతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆవ నూనెతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక సమస్యలు, శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడతారు. శనీశ్వరుడికి నీలం రంగు పుష్పాలు అంటే ఇష్టం కాబట్టి నీలం రంగు పుష్పాలతో శనీశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున శని దీపం పెట్టుకుంటే మంచి జరుగుతుంది. మీ ఇంటిలో హాల్లో పడమర దిక్కు వైపు దీపం వెలిగేలా ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులను వేసి శనిదీపం పెడితే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనీశ్వరుడు స్తోత్రప్రియుడు. దశరథ కృప శని స్తోత్రం చదువుకుంటే మంచిది. ఎన్ని పూజలు చేసినా, జపాలు చేసినా కానీ శనిదేవుడు స్తోత్రం చదివితే మహా తృప్తి చెందుతాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్